టేబుల్ మ్యాట్స్ చూపిస్తానన్నారు, అది కూడా పూసలతో. జనరల్ గా టేబుల్ మ్యాట్స్ కొనడానికి మనం ఎప్పుడు కొంచెం డబ్బులు ఖర్చు పెడుతూనే ఉంటామండి, ఎందుకంటే గ్లాసెస్ పైన కానివ్వండి, ప్లేట్స్ కింద కానివ్వండి, డిషెస్ కింద కానీ పెట్టడానికి. కానీ ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇలాంటి కొంచెం అందమైన ఐటమ్స్ పెడితే ఇంకా బాగుంటుంది చూడడానికి. సో మరి ఇది తయారు చేయాలంటే ఏమేమి కావాలో చెప్తారా? ఆరెంజ్ కలర్ బీడ్స్, బ్లూ, కట్టర్, థ్రెడ్, నీడిల్. ఓకే, మనకు కావాల్సిన మెటీరియల్ అంతా రెడీగా ఉంది కదండి కల్పన గారు. ఫస్ట్ ఏం చేస్తారు? బ్లూ పూసలతో ఫస్ట్ మనం ఒక నీడిల్ కి దారం గుచ్చుకోవాలి. ఇది ఏం దారం అండి? మామూలు దారమేనా లేదంటే కొంచెం గట్టిగా ఉంది? ఈ థ్రెడ్ ని ఏమంటారు? కాటన్ థ్రెడ్. కాటన్ థ్రెడ్. ఓకే, కాకపోతే బాగా గట్టిగా ఉంటుంది. వైట్ కూడా యూజ్ చేస్తాం కానీ వైట్ తెగిపోతే అన్ని జారిపోతాయి అన్నమాట పూసలు. థ్రెడ్ తో అంటే ఎక్కడ ఇరిపోయినా అక్కడ స్టక్ అయి ఉంటాయి పూసలు. ఓకే ఓకే. సో వరుసగా మనం ఇప్పుడు పూసలు, ఎన్ని పూసలు అండి? 6 వేయాలి. 5, 6. ఓకే, బ్యాక్ సైడ్ నుంచి. సో ఫస్ట్ పూసలోంచి మళ్ళీ థ్రెడ్ ని చేస్తే ఒక రింగ్ వస్తుంది. భలే ఉందండి. సో ఇక్కడ ఒక సర్కిల్ వచ్చింది. నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ ఇప్పుడు ఇంకో 5 పూసలు వేయాలన్నా. ఇంకో 5 అండి ఇప్పుడు? 5 వేయాలి. సో ఇక్కడ కలర్ చేంజ్ చేస్తున్నా? కలర్ చేంజ్ చేస్తాం. ఇట్లా ఒక ఫ్లవర్స్ అన్ని చేసుకొని అటాచ్మెంట్ చేయాలి. సో జనరల్ గా బ్లూ అన్ని ఫస్ట్ కుచ్చుకుని తర్వాత ఆరెంజ్ అంతా కుచ్చుకుని అలా చేయడానికి వీల్లేదండి? లేదు, 2 కలర్స్ పెడితేనే బాగుంటది. సో 5 స్టిక్ చేశారండి ఇప్పుడు. మళ్ళీ దీనికి సో మనం ఏదైతే ఇందాక నాట్ చేసామో దానికే పెట్టాలి. మళ్ళీ దీంట్లో తీసుకోవాలి. ఇప్పుడు 4 వేసుకోవచ్చు. సో ఫస్ట్ 6 తీసుకున్నామండి సర్కిల్ కి. సెకండ్ సర్కిల్ కోసం మనం 5 బీట్స్ ని యూజ్ చేసాము. థర్డ్ సర్కిల్ వచ్చేసరికి 4 పూసల్ని తీసుకుంటున్నాం. ఓకే, ఇట్లా మొత్తం అట్లా ఫ్లవర్ లాగా చేయాలంటే. సో మళ్ళీ అలాగే రివర్స్ రావాలి. ఇట్లా 6 ఉన్నాయి కదా, 6 మొత్తం ఇట్లా పెటల్స్ లాగా రావాలన్నమాట. ఎవ్రీ బీట్ కి ఒక పెటల్ వస్తుంది. ఎవ్రీ బీట్ కి ఒక పెటల్ వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఎన్ని యూజ్ చేస్తారు మళ్ళీ? మళ్ళీ అంతే 4. మొత్తం అన్ని పెటల్స్ కూడా ఇప్పుడు 4. లాస్ట్ కి 2, 1 వస్తుంది అన్నమాట. రెండో. సో మళ్ళీ 4 బీట్స్ ని తీసుకుని నెక్స్ట్ పెటల్ మొత్తం 6 ఇట్లా ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నాయి కదా 2, అట్లా అందుకోసమే దాన్ని బేస్ చేసుకుని ఇంకో పెటల్ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ 2 బీట్స్ తగ్గుతున్నాయి. సో ఎప్పుడు వెళ్ళినా ఆ పూసల నుంచి మళ్ళీ సెకండ్ లైన్ వస్తున్నాం, రెండోసారి దాన్ని రిపీట్ చేస్తున్నాం. రివర్స్ రావడం అన్నమాట. అంతే. నాలుగు నేను చూసి కదా ఇంకా 2. ఇప్పుడు ఇక్కడ 3 అండి, 2 ఇక్కడ కూడా 4. ఓకే, చూడు ఇక్కడ 3 వచ్చే వస్తాయి. ఇప్పుడు మనం 3 వేసుకుంటే చాలన్నమాట లాస్ట్కి. సో ఈ వరుసకి ఇటువైపు నుండి అటువైపు నుండి బేస్ ఉంది కాబట్టి మనం ఇక్కడ 3 బీట్స్ ని యూజ్ చేస్తున్నామండి. ఇట్లా మొత్తం ఫ్లేవర్స్ చేసుకోవాలన్నమాట. 2 కలర్స్ కాంబినేషన్స్లో నేను ఒక ఫ్లేవర్ వేసి చూపెట్టాను. ఇంకా అన్ని ఇట్లా వేసుకొని పెట్టుకొని మళ్ళీ అటాచ్మెంట్ చేయాలన్నమాట. ఇలా మొత్తం మనకి ఎన్ని ఫ్లవర్స్ కావాలో అన్ని తయారు చేసి పెట్టుకోవాలట. నెక్స్ట్ ఏం చేస్తారండి? ఇంకో ఫ్లేవర్ నేను చేసి తీసుకొచ్చాను, నీకు అటాచ్మెంట్ చూపెడతాను. ఓకేనండి. చూసి నేను చేసి తీసుకొచ్చాను ఇంకో కలర్ది.
ఇది కొంచెం పెద్ద ఫ్లవర్ కదండి, ఇక్కడ మనం యూజ్ చేసిన బీడ్స్ కొంచెం చిన్నవి. సో ఇది ఫస్ట్ మిడిల్ బేస్ కోసం దీన్ని మళ్ళీ దీంతో అటాచ్ చేస్తారు. ఇలాంటి ఫ్లవర్స్ అన్ని చుట్టూ కుడతారు, చుట్టూరా ఇక రౌండ్ గా ఇంకో కలర్ కుట్టాలన్నమాట. ఓకే, ఫస్ట్ అసలు ఇది అటాచ్ చేయడం ఎలాగో చూపించండి. దీంట్లో కూడా చాలా అల్లికలు ఉన్నాయి పూసల దగ్గర, ఇట్లా అటాచ్మెంట్ చేయాలన్నమాట. మొత్తం రౌండ్ మొత్తం ఫుల్ సర్కిల్ గా అటాచ్మెంట్ చేసుకుంటూ పోవాలన్నమాట. అన్నిటికీ చేసుకుంటూ పోవాలి ఫ్లవర్స్ అన్ని, మొత్తం ఫ్లవర్స్ అన్ని అటాచ్ చేసుకుంటాం. నేను రెడీ చేసి తీసుకొచ్చాను సుజాత, అది చూపెడతాను, ఐడియా వస్తుంది. చూడు సుజాత, నేను చేసి తీసుకొచ్చాను. దీనికి లామినేషన్ కూడా చేయాలన్నమాట. ఇట్లా అసలు ఎంత నీట్ గా ఉందండి ఇది. సో మనం ఇందాక ఫస్ట్ ప్రిపేర్ చేసిన ఫ్లవర్ ఇదండి. మనం బ్లూ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ తో ప్రిపేర్ చేసాం. ఇక్కడ గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ లో ఉంది. ఫస్ట్ ఫ్లవర్ దీన్ని చేసుకొని నెక్స్ట్ మనం జాయిన్ చేసాం కదండి, ఇలా రెండు ఫ్లవర్స్ ని రెండు బీట్స్ ని బేస్ చేసుకొని మళ్ళీ ఒక ఫ్లవర్ ని పెట్టుకున్నాం. అలాగే రెండు బీట్స్ ని బేస్ చేసుకొని మళ్ళీ ఒక ఫ్లవర్. 1 2 3 4 5 6. ఫస్ట్ సర్కిల్ కి 6 పెటల్స్ ఉన్నాయండి. ఓకే, ఫస్ట్ 6 బీట్స్ తోనే మనం ఫస్ట్ సర్కిల్ చేసుకున్నాము. దానికి 6 పెటల్స్ ఉన్నాయి. అంటే ఒక సర్కిల్ కి 6 రెక్కలు ఉన్నాయన్నమాట పువ్వుకి. ఆ 6 రెక్కల్ని బేస్ చేసుకొని ఫ్లవర్స్ చేసాం. అలాగే ప్రతి ఫ్లవర్ కూడా 6 రెక్కలతోనే ఉంది. ఇక్కడ సర్కిల్ కి మనం ఏవైతే జాయిన్ చేసామో 6 పువ్వులు ఉన్నాయి. సో 6 పువ్వులు 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. మొత్తం 6 18, మధ్యలో 19. మొత్తం 19 పువ్వులతో ఈ చక్కగా ఎంత అందమైన మ్యాట్ తయారైందంటే నిజంగా దీన్ని చూస్తుంటే ముచ్చటగా ఉందండి. కల్పన గారు మా సకులందరి కోసం నిజంగా ఒక చక్కటి ఆలోచనని ప్రెజెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. ఓకేనండి, చూసారు కదా కల్పన గారు ప్రిపేర్ చేసిన టేబుల్ మ్యాట్స్ ని. నిజంగా చాలా బాగున్నాయి కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎందుకంటే సృజనాత్మక కళ ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తుంటేనే అది గుర్తుగా ఉంటుందండి. ఈవెన్ లలిత కళలైనా అంతే, ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తుంటేనే అవి ఫామ్లో ఉంటాయి. కాబట్టి ఇమ్మీడియట్గా మీరు ట్రై చేసి చూడండి, అది అలా గుర్తుండిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.